హాయ్ ఫ్రెండ్స్, వాలంటీర్లు త్రిశంకు స్వర్గంలో ఉన్నారండి. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు కొనసాగిన వాలంటీర్ వ్యవస్థ కూటమి రాగానే మూలన పడిందండి. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలంటూ వాలంటీర్లు ఆమరణ నిరాహార దీక్షకైతే దిగుతున్నారు. ఆ సమాచారం ఈ విధంగా అయితే ఉంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని, గౌరవ వేతనం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు గారైతే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ హనుమాన్ పేటలోని సిపిఐ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లను రెన్యువల్ చేయలేమనే విషయం ఎన్నికల ముందు ముఖ్యమంత్రికి తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, గౌరవ వేతనం బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ అయితే చేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించే అవకాశం లేదని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వాలంటీర్లు షైనీ బాను, నరేష్, కళ్యాణ్, దమ్ము రమేష్, స్వప్న, సరోజిని తదితరులు అయితే పాల్గొన్నారు. ఇప్పటికే విజయవాడ మహాధర్నా నిర్వహించిన వాలంటీర్లు ఆ కార్యక్రమాన్ని అంతంత మాత్రంగానే నిర్వహించడంతో ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి రాలేదండి. తాజాగా ఫిబ్రవరి 17వ తేదీ నుంచి చేసే ఆమరణ నిరాహార దీక్ష అయినా ప్రభుత్వంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ముందు వేచి చూడాల్సిందే.